hi guys, welcome back to my channel and thanks for the support for previous video. మెయిన్ గా ఈ వీడియోలో నేను నెల్లూరు ట్రావెల్ చేశాను అన్నమాట. సో నెల్లూరులో ఉన్న టెంపుల్స్ కే వెళ్ళాను. మెయిన్ గా నాకు ఇష్టమైన టెంపుల్స్ ఇవి. సో ఈ వీడియోలో ఆ టెంపుల్స్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. మెయిన్ గా నేను నెల్లూరులో 3 టెంపుల్స్ కి వెళ్ళాను. ఆ 3 టెంపుల్స్ వచ్చి రంగనాయకుల స్వామి గుడి, పెంచులకోన అండ్ జొన్నవాడ. సో ఈ 3 టెంపుల్స్ కి విజిట్ చేశాను అనమాట. ఈ 3 టెంపుల్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ మనం ఒకసారి జొన్నవాడ చూద్దాం రండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ అట్మాస్ఫియర్ ఈ జొన్నవాడలో చాలా బాగుంటుంది అనమాట. జొన్నవాడగానే ఇది అమ్మవారి టెంపుల్. ఇక్కడ అమ్మవారు చాలా ఫేమస్. ఇక్కడ వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారనమాట ఈ అమ్మవారిని దర్శించుకుందామని. సో ఇక్కడ చాలా ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. నాకు అయితే దర్శనం కూడా దొరికింది. సో ఒకసారి ఈ టెంపుల్ గురించి మొత్తం చూడండి. ఈ టెంపుల్ వచ్చి చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. సో ఇక్కడికి చాలా మంది జనాభా వస్తుంటారు. చాలా అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. సో ఈ ప్లేస్ అయితే ఒకసారి చూడండి, నాకు చాలా ఇష్టము. సో ఇది నెల్లూరుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అనమాట. నేను ఎప్పుడైనా నెల్లూరు వచ్చినప్పుడు ఇక్కడ కంపల్సరీ విజిట్ చేస్తాను ఈ టెంపుల్ కి. సో ఒకసారి ఎవరైనా నెల్లూరు వస్తే ఈ టెంపుల్ కి కంపల్సరీ విజిట్ చేయండి. ఈ టెంపుల్ కి దగ్గరలోనే 5 కిలోమీటర్ల దూరంలో నరసింహస్వామి కొండ ఉంది అనమాట. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చూసారు కదా, ఇది నరసింహస్వామి టెంపుల్ అనమాట. ఇక్కడ కొండ మీద ఉంటుంది. సో ఇది నెల్లూరులో ఏ ప్లేస్ నుంచి చూసినా గానీ ఈ కొండ అయితే కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనమాట ఈ టెంపుల్. ఈ నరసింహస్వామి కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ ఈ జొన్నవాడకి అయితే ఎవరైతే విజిట్ చేస్తారో కంపల్సరీ ఈ టెంపుల్ కూడా విజిట్ చేస్తారు. గుడిని చూడడానికి 2 కళ్ళు చాలు, ఎందుకంటే కొండల మీద ఉంటుంది ఈ గుడి. చూడడానికి మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట. ఒకసారి ఈ గుడిని అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను ఎక్స్ప్లోర్ చేద్దాం రండి.
ఫ్రెండ్స్ ఈ టెంపుల్ అయితే చూసారు కదా, చాలా బాగుంటుంది అనమాట. నాకు చిన్నప్పుడు మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వచ్చేవాళ్ళం. మా ఫ్యామిలీ అండ్ నైబర్స్ చాలా మంది వచ్చేవాళ్ళం అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చి ఒక డే మొత్తం ఇక్కడే ఉండేవాళ్ళం. నాకైతే చాలా ఇష్టమైన ప్లేస్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ ఎవరైనా నెల్లూరు విజిట్ చేస్తే కంపల్సరీ ఈ టెంపుల్ ఒకసారి రండి. మీకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఈ టెంపుల్ చాలా మనశ్శాంతిగా ఉంటుంది. ఈ టెంపుల్ కూడా విజిట్ చేసినందుకు. నెక్స్ట్ టెంపుల్ వచ్చి రంగనాయకుల స్వామి టెంపుల్ అనమాట. సో నెల్లూరులో ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఎత్తైన గోపురం ఈ టెంపుల్ కి, రంగనాయకుల స్వామిది. నేను ఈ టెంపుల్ విజిట్ చేశాను, బట్ ఓపెన్ లో అయితే లేదు. సో నేను బయట నుంచే షూట్ చేశాను. ఒకసారి ఈ టెంపుల్ చూడండి. ఫ్రెండ్స్ ఈ టెంపుల్ చూసారు కదా, చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చాలా మంది కూడా వస్తుంటారు. ఎవరైనా నెల్లూరు విజిట్ చేస్తే ఈ టెంపుల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. నేను పక్కనే ఉన్న పెన్నా నది కూడా దగ్గరికి కూడా వెళ్ళాను. ప్రెసెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట, బ్రిడ్జ్. సో ఆ వీడియో కూడా చూద్దాం.
సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ టెంపుల్స్ మీకు బాగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా నెల్లూరు వస్తే ఈ 3 ప్లేసెస్ కంపల్సరీ విజిట్ చేయండి. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. నాకైతే నేను వెళ్ళలేకపోయాను. ఈసారి ఎప్పుడైనా నెల్లూరు వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఆ ప్లేసెస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ విజిట్ చేసి ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా సపోర్టింగ్ గా ఉంటుంది ఇంకా ఫ్యూచర్ లో మంచి మంచి వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ సపోర్ట్ మీ.